తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ది ఏపీ. నేను వసంత్. టీడీపీ సీనియర్ల పరిస్థితి ఏంటి? దశాబ్దాలుగా టీడీపీలో గెలిచి టీడీపీతోనే కలిసి నడుస్తున్న నాయకుల పరిస్థితి ఏంటి? కొత్త వాళ్ల రాకతో, పక్క పార్టీ నేతల చేరికలతో టీడీపీ సీనియర్లను పక్కన పెడుతుందా అధిష్టానం? ఇక మరోపక్క రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన నేతలకు, పక్క పార్టీ శ్రేణులకు టికెట్లు కేటాయిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ వారిలో టీడీపీ సీనియర్ నాయకులు, వారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఆ టికెట్ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగిన తరుణంలోనే పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది కనుక గంటా శ్రీనివాసరావుని చీపురిపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం ఆదేశిస్తోంది. కానీ ఆయన భీమిలిలోనే పోటీ చేస్తారని భీష్మించు కూర్చున్నారు. ఇక ఇదే తరుణంలో గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజేంద్ర, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న కుటుంబం దేవినేని కుటుంబం. ఇక పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా టీడీపీని వీడిని దేవినేని కుటుంబం ఈసారి పోటీలో ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇక ఇదే లిస్టులో జవహర్, జలీల్ ఖాన్, బుద్ధ వెంకన్న, పీతల సుజాత, బండారు సత్యనారాయణ, కళా వెంకట్రావు, గుండా లక్ష్మీదేవి, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, అశోక గజపతిరాజు తదితరులందరూ కూడా టీడీపీలో ఉన్న సీనియర్లు. కానీ ఈ సీనియర్లందరికీ టీడీపీ అధిష్టానం ప్రస్తుతం టికెట్ నిరాకరించింది. సో ఇప్పటి వరకు 175 నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా 144 నియోజకవర్గాలకు గాను 139 నియోజకవర్గాలను అనౌన్స్ చేసింది. 13 లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో టీడీపీ సీనియర్ నేతలు ఎవరికి కూడాను టికెట్ దక్కిన పరిస్థితి లేదు. మరోపక్క ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించి టికెట్లను కేటాయిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గానికి తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి కేడర్ను చేయకుండా వారిలో ధైర్యం నింపుతూ పార్టీని బ్రతికించుకుంటున్నామని, టికెట్ మాత్రం నిరాకరించడం సబబు కాదని, మరో పర్యాయం చంద్రబాబు నాయుడు ఆలోచించి టికెట్లను కేటాయిస్తే బాగుంటుందని సీనియర్లందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా టికెట్లు అందని సీనియర్లలో గంటా శ్రీనివాసరావు కానీ, గుండా లక్ష్మీదేవి కానీ, ఆలపాటి రాజేంద్ర, నిన్న మొన్నటి వరకు టికెట్ కోసం ఎదురు చూసి బోడే ప్రసాద్ లాంటి వ్యక్తులు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని అధిష్టానానికి చెప్పడంతో అధిష్టానం పునరాలోచించి పెలమనూరు టికెట్ను బోడే ప్రసాద్కు కేటాయించడం జరిగింది. ఇదే తరుణంలో మిగతా సీనియర్లకు కూడా టికెట్లు కేటాయిస్తారని సీనియర్లంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ టీడీపీ అధిష్టానం పునరాలోచన చేయకపోతే జగన్ని గద్దె దింపాలి అనుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఆశలు నెరవేరుతాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనేమో అని భావించిన వీరు అదే ప్రభుత్వ ఓటు చేరడానికి వాళ్ళ యొక్క పార్టీ నేతలే కారణమైతే రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు సాధ్యమేనా? ఇక ఇప్పటి వరకు టీడీపీ 3 జాబితాలు ప్రకటించింది. 144 అసెంబ్లీ స్థానాల్లో భాగంగా 139 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ఖరారు చేసింది. మరొక 5 నియోజకవర్గాలైన చీపురిపల్లి, దర్శి, గుంతకల్లు, భీమిలి, అనంతపురం అర్బన్ నియోజకవర్గాలకు మాత్రమే ఇంకా అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ 5 నియోజకవర్గాల మీద కూడా మరొక ఉత్కంఠ నెలకొంది. హెచ్ఎర్లలో కళా వెంకట్రావు పార్టీ సీనియర్ నేతగా ఉన్న 3వ జాబితాలో టికెట్ దక్కించుకోలేకపోయారు. ఒకవేళ హెచ్ఎర్ల బీజేపీకి వెళితే కళా వెంకట్రావు సీటు వదులుకోవాల్సిందే. భీమిలిలో సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు సీటు ఆశిస్తున్నారు. ఇక చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుంది. కానీ అధిష్టానం ఆశించిన గంటా విముఖతతో ఆ సీటు పెండింగ్లో పెట్టారు. అయితే కళా వెంకట్రావు కూడా చీపురుపల్లి ఇస్తారని టాక్ నడుస్తోంది. దీంతో చీపురుపల్లి టికెట్ కూడా ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ అధిష్టానం తుది కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం జనసేన తరఫున పనిచేస్తున్న గరికపాటి వెంకట్తో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ రవికుమార్, ఇటీవల పార్టీలో చేరిన బాచిన కృష్ణ చైతన్య, దివంగత గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి, సీనియర్ నేత సిద్ధ రాఘవరావు పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం ఓ పోలీసు అధికారి గుంతకల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉంటారంటూ ప్రచారం జరిగింది. తాజాగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తారని ప్రచారం ఊపందుకుంది. ఇక అనంతపురం అర్బన్ టికెట్ను బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. భీమిలి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారని ఇంకా చర్చలు నడుస్తున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కర్రోతు బంగారాజు ఏర్పాట్లు చేసుకోగా పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేన కేటాయించగా అక్కడి నుంచి లోకం మాధవిని పోటీకి దించింది జనసేన అధిష్టానం.
అందుకోసమే బంగారాజు భీమిలి సీటు అడుగుతున్నారు. ఇప్పటికే భీమిలి టీడీపీ ఇన్ఛార్జిగా కోరాడ రాజాబాబు ఉన్నారు. టికెట్ కోసం ఆయన శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటు కోసం ప్రయత్నించిన బైరా ఫౌండేషన్ ఎండి దిలీప్ చక్రవర్తి ఆ సీటు బీజేపీకి ఇచ్చారని తెలిసి తాను భీమిలి వెళ్తానని అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అని సమాచారం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.